బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో అగ్ర నటులు కూడా చిక్కుకున్నారు. నిన్న మొన్నటి వరకు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు అగ్ర సినీ నటులపై కూడా యాక్షన్ కు రెడీ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులు, యూట్యూబర్లు సహా మొత్తం 25 మంది జాబితాలో ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి మొదట పోలీసులు నోటీసులు ఇస్తారు. ఇక నోటీసులకు స్పందించకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ గాలిబ్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కూడా అగ్ర హీరోల పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి? తాజాగా చూసినట్టయితే చాలా అగ్ర హీరోలకు సంబంధించిన పేర్లు బయటకు రావడం జరిగింది. ఇటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మరోపక్క సినీ సెలబ్రిటీలు కావచ్చు, మొత్తం 25 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానంగా సినీ సెలబ్రిటీల మీద నిన్న సాయంత్రం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవడం జరిగింది. హీరో రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దాంతో పాటు హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా దాంతో పాటు అనన్య నాగెల్ల, ఈమె కూడా సినీ నటి, దాంతో పాటు సిరి హనుమంతు, ఎవరైతే ఈమె యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, దాంతో పాటు శ్రీముఖి ప్రముఖ యాంకర్ వంశీ సౌందర్య రాజన్, ఈమె కూడా నటి, వీళ్ళపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావనీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు సినీ పరిశ్రమలో ప్రధానంగా టీవీ షోలో ఉండే నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మనం చూసినట్టే విష్ణుప్రియ, సాయి భయ్యా సన్ని, నటి శ్యామలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే 11 మందికి సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విష్ణుప్రియ, సాయి భయ్యా సన్ని, నటి శ్యామలతో పాటు టేస్టీ తేజ, బండారు శేష, రీతు చౌదరిలపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ప్రధానంగా విష్ణుప్రియ హాజరవడం జరిగింది. పోలీసుల విచారణకు తన న్యాయవాదితో కూడా హాజరవడం జరిగిన నేపథ్యంలోని ఇప్పుడు తాజాగా చూసినట్టయితే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మియాపూర్ సంబంధించిన వ్యక్తి ఒకళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం సినీ సెలబ్రిటీలు, దాంతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, దాంతో పాటు ఇటు యాంకర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసులు నమోదైన తర్వాత పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అది మాత్రం చూడాల్సి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు రమ్మంటారు. విచారణకు వచ్చిన తర్వాత పోలీసులు విచారణలకు సహకరించకపోవటం, దాంతో పాటు వీళ్ళు చెప్పే పోలీసులు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా అరెస్టులు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసిన ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి వీళ్ళందరూ కూడా ఇటు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఉక్కుపాదం వేయాలి అనేది మాత్రం తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ఈ విధంగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది యువత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, భారీగా డబ్బులు కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ల మీద సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న సాయంత్రం మియాపూర్ పోలీసులు ఈ సెలబ్రిటీల మీద కేసు నమోదు చేశారు. ఇందులో చాలా కీలక పేర్లు దగ్గుపాటి, రానా దగ్గుపాటి కావచ్చు, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, దాంతో పాటు ఇటు సినిమాకు సంబంధించిన హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెల్ల,
శ్రీముఖి లాంటి వాళ్ళు ప్రముఖులు ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని వాళ్ళు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే బెట్టింగ్ యాప్ల వ్యవహారానికి సంబంధించి వరుసగా పోలీసుల కేసు నమోదవటం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో చాలా మంది సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ హీరోలు డైరెక్టర్లను పిలిచి అప్పటి ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన విచారణ చేసింది. అప్పట్లో అది తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తుంది. అయితే తాజాగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్లు కావచ్చు, దాంతో పాటు ప్రచారం కావచ్చు, భారీ మొత్తంలోని డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోని తాజాగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఇందులో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వారికి కోట్ల రూపాయల డబ్బులు కూడా వీళ్ళకి ఇందుకు సంబంధించిన బెట్టింగ్ యాప్లకు సంబంధించిన నిర్వాహకులు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు, ఆ డబ్బులకు సంబంధించి లెక్కలు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం సినిమా సంబంధించి ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 11 మందిపై కూడా కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఈ 11 మందికి సంబంధించి యూట్యూబ్ ద్వారా తమకున్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ చూసినట్టయితే లగ్జరీ లైఫ్ తో బతుకుతున్నారు. వేల కోట్ల రూపాయలతోనే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సొంత ఇల్లు కూడా నిర్మాణించిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ హర్షసాయి లాంటి వాళ్ళు డబ్బులు వెదజల్లి తమ యూట్యూబ్ కి సంబంధించిన వ్యూస్ కోసం ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి వీడియోస్ దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న నేపథ్యంలో పోలీసుల దగ్గర నుంచి ఈడీ కూడా దీన్ని అంశాలను ఈ సంబంధించిన పూర్తిగా నివేదికను తీసుకున్న తర్వాత ఈడీ కూడా దీని మీద ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడితే ఓవరాల్ చూసినట్టయితే మొత్తం ఇప్పటి వరకు 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్న నేపథ్యంలో తాజాగా సినీ సెలబ్రిటీలు కూడా యాడ్ అవడంతో 25 మంది మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తర్వాత పోలీసులు నోటీసులు ఇచ్చి అందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.